హాయ్ ఫ్రెండ్స్, చూడండి పంచదార పాకం. ఇది ఏంటంటే తీగ పాకం రాలేదు, ఇంకా చిన్న తీగ పాకం రావాలి. దేనికన్నా అంటారా, బెల్లం వేసి చేసుకుంటే పిల్లలకి ఐరన్, పెద్దలకైనా పిల్లలకైనా ఐరన్ పోషకాలు బాగా ఎక్కువగా వస్తాయి. మా ఇంట్లో బెల్లం వస్తువుల కన్నా పంచదార వస్తువులకి ఇంపార్టెంట్ ఇస్తాయి. చాలా పలుకులు వేయించి పొట్టు తీసుకునేవి చూసారా. ఇది కొబ్బరి కూర అంటే బద్దలు, కొబ్బరి బద్ద ముక్క కోసి వేసుకుంటాము, కానీ కొబ్బరి కూర అన్నమాట. మెత్తగా కోరేసాం. మా మనవరాలు చిందే కదా, బద్దలా తగిలితే అది డైజెషన్ చేసుకో. కొబ్బరి కూర డైజెషన్ అవ్వదు, కానీ ఎవరు తిన్నా బాగుంటుందిలే అని చెప్పేసి కూరలా చేస్తాం. అది చూసారా, ఇది కొంచెం ముద్ర పాకం అంటే ముద్ర కాకుండా లేత కారణం మధ్య తీగి పాకం రావాలి. వచ్చిందండి, వస్తుంది. ఇప్పుడు చేయి తడిపెట్టుకొని మనం చూసుకుంటే మన చేతి వేలికి తగులుతుంది. ఇప్పుడు చూడండి, చాలా పలుకులు వేసాను. ఇవ్వండి కొబ్బరి కూర వేసాను. ఇదేంటంటే తీసుకోవడమే. బాగా మిక్స్ కలిపేస్తే, మిక్సింగ్ లాగా చేస్తే చల్లారి పెట్టేసి ఒక గిన్నెకి నెయ్యి రాసి, నెయ్యి చొప్పు కొంచెం రాసేసి అంత పోసేసుకుంటే చల్లారిపోతుంది, మనకి చెక్కిలాగా తయారైపోతుంది. చూసారా, పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఒక తిన్నొస్తుందంటే ఎవరికి నూరు అవుతుంది, ఎవరికి నూరు ఆగుతుంది కదా. చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే బాయ్. కొంచెం వేయాక దించేసి కంచానికి నెయ్యి రాసి చల్లారి పెట్టేస్తాను. చెక్కి రెడీ. మన వంటల కంటే వంటలు, చెక్కి కంటే చెక్కి. ఓకే.